హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. గోల్డ్ షాప్ పెట్టడం ఎలా అని చెప్పి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. నేను మొత్తం 5 వీడియోస్ చేస్తానని చెప్పాను కదా, ఇది రెండో వీడియోలో ఏంటంటే బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఏదైనా ఒక ఏం చేయాలన్నా ఖచ్చితంగా బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే వాటికి అయ్యే ఖర్చు అంటే ఎంత చేతిలో పట్టుకోవాలి అనేది చెప్తాను అనమాట. ముందు మీరు షాపు మంచి ఏరియాలో చూసుకున్నారు. సో మంచి ఏరియా అనే ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు చూడండి, చూసినాక ఈ వీడియో చూడండి. మంచి ఏరియాని చూసుకున్నారు. ఆ ఏరియాలో షాప్ సైజ్ అంతా చూసుకోండి. ఇప్పుడు ఈ షాప్ వచ్చి 12x25 అనమాట. సో 25 పొడవు అండ్ 12 అనేది వెడల్పు అనమాట. సో అయితే దీనికి గాను నాకు ఎంత ఖర్చు అయింది అని చెప్తాను. ముందు మొత్తం వర్క్ అయితే చేయించలేదు నేను. దీనికి ఇంచుమించుగా ఒక 15 వరకు ఉంచి అవతల పక్క 10 ఇంచ్ స్టోర్ రూమ్లో పెట్టేశాను అనమాట. ఎలా అంటే సగం వరకు ముందు పార్టీషన్ పెట్టేసుకుని ఆ వెనక మొత్తం ఖాళీగా ఉంచేసుకొని ముందుకి పెట్టుకోవడం జరిగింది. అది స్టోర్ రూమ్లో వాడుకుందామని చెప్పి ప్లాన్ అయితే ఉందన్నమాట. అది స్టోర్ రూమ్ లాగా కన్వర్ట్ చేద్దామని చెప్పి ఇది 15 పొడుగు పెట్టాను, వెడల్పు వచ్చి 12 అయితే ఆటోమేటిక్గా ఉందన్నమాట. అయితే మన షాప్ సైజ్ వచ్చి ఇప్పుడు 12x15, సో 10 ఇంచెస్ స్టోర్ రూమ్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫర్నిచర్. సో ముందుగా ఫర్నిచర్ అయితే చేయించాల్సి వచ్చినప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే ఫర్నిచర్ చేయిస్తే లుక్ వస్తుందని ఆలోచిస్తాము. అయితే ఫర్నిచర్కి ఎక్కువ ఖర్చు పెట్టకూడదని కొందరు చెప్తారు. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఫర్నిచర్ నీట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు. సో నీట్గా ఉంది షాపు, చూడడానికి లుక్ కూడా బాగుందని చెప్పి లుక్ పరంగా చూస్తే మంచి హడావిడి చేస్తేనే వస్తారు ఈ రోజుల్లో. నార్మల్గా అయితే అంత ఈజీగా రారనమాట. నార్మల్గా అదే ర్యాక్స్ పెట్టేసి మనం చేసామనంటే ఆల్మోస్ట్ రారని నేను అనుకుంటున్నాను. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంత సేఫా అంటే సేఫ్ కాదు. రిస్క్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఫర్నిచర్ చేయించండి. బాబోయ్ మనం రిస్క్ చేయకూడదురా బాబు అనుకున్న వాళ్ళు మాత్రం ఫర్నిచర్ చేయొద్దు. ర్యాక్స్ పెట్టేసుకోండి. పొడుగు ర్యాక్స్ వచ్చి 5000 అలా పడతాయి అనమాట. మంచివి, క్వాలిటీవి అండ్ పొడుగా వైట్ కలర్ ఉంటాయి. ఆ ర్యాక్స్ ఇంచుమించుగా ఇటువంటి షాప్కి అయితే ఒక 10 ర్యాక్లు అయితే పడతాయి. అక్కడ ఒక 50,000 వరకు అయిపోతుంది ర్యాక్స్కి. ఇంకా అడిషనల్గా ఫర్నిచర్కి ఏం ఖర్చు అయితే ఉండదు అనమాట. చేయించుకుంటే ఒక కౌంటర్ చేయించుకోండి. సో లేదు మేము ఫర్నిచర్ పెడదాము అని అనుకుంటే ఫర్నిచర్కి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఇంటీరియర్కి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. కార్పెంటర్తో చేయించుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. మాకైతే మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. మాకెంత అయిందో చెప్తాను. సో చెప్పచ్చో లేదో తెలియదు కానీ బట్ మాకైతే ఒక 1.5 వరకు అయితే అయిపోయింది అనమాట ఫర్నిచర్కి. ఎందుకంటే వాళ్ళకి కూల్ అంటే ఒక షీట్కి అడుగుకి ఇంత ఉంటుంది అనమాట. అడుగుకి 110 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఎన్ని షీట్స్ వాడతారో ఒక షీట్కి 32 అడుగులు ఉంటాయి. అలాంటి మేము దగ్గర ఒక 20 షీట్లు ఎన్నో వాడామన్నమాట. అలా కౌంట్ చేసి ఇంచుమించుగా వాళ్ళకి వర్కర్స్కే మేము ఒక 60,000 వరకు ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మన ఈ ఒక షీట్ వచ్చి ఇంచుమించుగా 3,200 అంత పడింది మాకు. 2,400 అంత పడింది సార్, కరెక్ట్ ఐడియా లేదు. ఎలా పడితే 2 రకాలు ఉంటాయి షీట్స్లో, 3 రకాలు ఉంటాయి షీట్స్లోని. లో ఎండ్లో 1800 ఉంటుంది, కొంచెం మిడ్ రేంజ్లో 2,200 వరకు 2,400 ఉంటుంది, ఇంకా హై ఎండ్ రేంజ్ 3,200 ఉంటుంది. ఏడియాని బట్టి ఉంటుంది అనమాట. వాటర్ ప్రూఫింగ్ వేసుకోవచ్చు, నార్మల్ వేసుకుంటే మీకు తక్కువలో తేలిపోతుంది. ఎన్ని షీట్స్ మీ వర్క్ చేయించుకున్న కొలది ఎన్ని షీట్స్ పడతాయో ఆ షీట్స్ బట్టి కౌంట్ ఉంటుంది అనమాట. సో మా ఏరియాలో శ్రీకాకుళంలో మాది కాబట్టి, శ్రీకాకుళం పాలకొండలో కాబట్టి ఇలా అనమాట. మీ ఏరియాని బట్టి డిపెండ్ ఆన్ మీకు మారుతుంటుంది అనమాట. అదే కాకుండా ఇంకా వర్కర్స్కే కాకుండా మళ్ళీ ఇంకా గ్లాసెస్కి అవుతుంది అనమాట. అడిషనల్గా ఆ షీట్సే కాకుండా ఇంకా అడిషనల్ మేకులు ఇవి వగేరా కట్ట ఒక 20-30 వేలు వరకు అయిపోతుంది అనమాట. మాకెంత అయింది అని అంటే దగ్గర ఓన్లీ ఇంటీరియర్కి మెటీరియల్ వరకు దగ్గర 1,20,000 వరకు దాటిపోయింది అనమాట. మేకులు ఇవి అవి దాని ఫర్నిచరు అన్నీ కలిపి. అండ్ అదేవిధంగా మేము అతనికి ఎవరైతే వర్కర్స్కి 60,000 వరకు ఇచ్చామో ఇంచుమించుగా మాకు 1,80,000 వరకు ఇంటీరియర్కి అయిపోయింది అనమాట. ఎందుకు బ్రో అంత అయిపోయిందని అంటే
అది చేయించుకుంటేనే దిగితేనే మనకు అంత లోత తెలుస్తుంది. చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. మొత్తము షీట్స్ బట్టి లెక్క అనమాట. ఒక షీట్ 30 అడుగులు వస్తుంది, 32 అడుగులు వస్తుంది. అడుగుకి 110 రూపాయలు లెక్క తీసుకున్నారు మా ఏరియాలో. అది వర్కర్స్కి. ఇంకా షీట్ వచ్చి 1800 రూపాయల వరకు పడుతుంది. అదేవిధంగా దీనికి మీద ప్లేవుడ్స్ అండ్ గ్లాస్ వర్క్స్కి, గ్లాసెస్కి, గ్లాస్ కటింగ్స్కి అండ్ అదేవిధంగా మన చుట్టూ వర్క్ చేయిస్తాం కదా, సో చాలా సామాన్లు అయితే పడతాయి అనమాట. గమ్స్కి, రా మెటీరియల్ అన్నిటికీ చాలా ఒక 30,000 వరకు ఖర్చు అయిపోద్ది. అందుకే మాకు 1,80,000 వరకు ఖర్చు అయితే కనిపించింది. ఎలా బ్రో ఇవన్నీ చేశారు అంటే, మేమైతే కొంచెం లోన్ అయితే తీసుకొని చేయడం జరిగింది. అనమాట. ఎందుకు బ్రో ఇంత రిస్క్ అని అంటే, బట్ ఏదైనా రిస్క్ లేకుండా ఏది చేయలేము మనం ఈ రోజుల్లో. రిస్క్ చేస్తేనే కదా మనం ముందుకెళ్ళగలము. మీరైనా రిస్క్ చేయాల్సి వస్తుంది. బిజినెస్ పెట్టాలంటే రిస్క్తో కూడుకున్న పని అని. మంచి ఏరియా చూసాము అండ్ ఫర్నిచర్ చేసేసాము. అండ్ అదేవిధంగా స్టాక్ ఎక్కడ తేవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది. మాకైతే స్టాక్ ఫస్ట్లో మేము ఒక దగ్గర ఒక 1 lakh వరకు స్టాక్ ఖర్చు పెట్టాము. అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫర్నిచర్కి ఎక్కువ ఖర్చు పెట్టాము, స్టాక్కి తక్కువ ఖర్చు పెట్టాము. అలా ఎప్పుడు చేయకండి. స్టాక్ అనేది ఎక్కువ పెట్టాలి, ఫర్నిచర్ అనేది చాలా తక్కువ పెట్టాలి. అది డిపెండ్ చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. మేము చేసిన మిస్టేక్ని మీరు చేయకండి. స్టాక్ ఎక్కువ ఒక 2 లక్షల వరకు స్టాక్ తెచ్చుకొని ఒక 1 lakh బడ్జెట్లో మనం ఫర్నిచర్కి పెట్టుకోగలిస్తే బడ్జెట్లో అనుకుంటాం కానీ అంత ఆషామాషి విషయం కాదు. వన్స్ దిగామని అంటే 1,50,000 నుండి 1,80,000 మధ్యలో అయితే అయిపోద్ది అనమాట. అనుకుంటాం మనం అవ్వదేమో, ఫర్నిచర్కి అంత అవ్వదలే, చూస్తే అంత అవ్వదలే అన్నట్టు ఉంటుంది. కానీ అది అవుతున్న కొలది మనకి ఫీజులు ఎగిరిపోతే అంత ఎక్కువ అవుతుంది అనమాట. ఫర్నిచర్ చేయను బ్రో, ర్యాకులు పెట్టుకుంటానంటే అంతకన్నా ఉత్తమం ఇంకేం లేదు. ర్యాకులు పెట్టేసుకోండి, ఒక కౌంటర్ చేసేసుకోండి. నేను చెప్పిన బడ్జెట్లో 1,80,000లో సగంలో అయిపోతుంది, 1,00,000 రూపాయలు అయిపోతుంది ర్యాకులను, ఈ కౌంటర్లు ఇవన్నీ చేసుకోవడానికి. మీ చేతిలో ఇంచుమించుకి ఎంత ఉండాలంటే ఖచ్చితంగా ఫర్నిచర్కి ఒక 2 లక్షలు పక్కన పెట్టేయాలి. అంటే ఫర్నిచర్ కనే కాదు, మళ్ళీ ఇంకా ఈ వర్క్ ఉంటుంది కదా, ఏది సీలింగ్ వర్క్ అండ్ లైట్స్, పుట్టి వర్క్, పెయింటింగ్స్, బోర్డు, ఫ్లెక్సీలకే మాకు దగ్గర మీద ఫ్లెక్సీ ఒకటి వేయించాం కదా, ఆ ఫ్లెక్సీకే వెనక రాడ్లు చేయించుకున్నాం, 4,000 అయ్యాయి. అండ్ మళ్ళీ ఆ ఫ్లెక్సీకి ఒక ఎంతో అయ్యింది, దగ్గర ఒక 1,500 1,600 అయ్యింది ఫ్లెక్సీకి. అది ఇంకా ఆడితో పట్టుకుంటే అది ఒక 5,000 దాటిపోయింది కదా. సో ఫ్లెక్సీకి మన పెయింట్ వర్క్, పుట్టి వర్క్, వీటన్నిటికీ చూసుకుంటే 2 లక్షల చేతులు అయితే ఉండాలన్నమాట. అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్, పాత షాప్ అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ అవసరం లేదు. కొత్త షాప్ కాబట్టి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా మేము చేయించాము. ఎలక్ట్రీషియన్ వర్కే మాకు 25,000 అయిపోయింది అనమాట. అంటే మెటీరియల్ అండ్ అతనికి ఇచ్చినవి అన్నీ కలుపుకొని చెప్తున్నాను నేను. ఫస్ట్ ఒక 10,000 అయింది, అతనికి ఒక 15,000 మెటీరియల్కి అయింది, అంటే 25,000, అతనికి ఒక 5,000 వరకు ఇచ్చాము. అంటే 30,000 వరకు మాకు ఎలక్ట్రీషియన్ వర్క్ అయిపోయింది. సో ఇవన్నీ ఖర్చులు అనేవి ముందుగా మీరు ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్లాన్ చేసుకొని మీరైతే పెట్టడానికి ప్రయత్నించాలి. నేనేమి కల్పించి చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. నాకు ఏదైతే ఖర్చు అయిందో అదే అవుతుంది మీకు కూడా. మీ ఏరియాని బట్టి అటేనవ్వచ్చు, ఇటేనవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. కొన్ని ఏరియాస్ని బట్టి ఎక్కువ తీసుకుంటారు, కొన్ని ఏరియాస్ని బట్టి తక్కువ తీసుకుంటారు. మాది కొంచెం లోపలికి విలేజ్కి సంబంధించింది కాబట్టి, అంటే టౌన్స్లో పెట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మెటీరియల్ విషయంకి వద్దాం. మెటీరియల్కి నేనైతే ఫస్ట్ ఒక 1,00,000 రూపాయల వరకు పెట్టామన్నమాట మెటీరియల్కి. అప్పుడు మాకు వచ్చేవి ఏమీ లేవు, చాలా తక్కువ. ఒక బ్యాంగిల్స్ కొంచెం, అది కూడా కొంచెం ఫ్యాన్సీ, అంతే అనమాట. పెద్దగా ఏం తీసుకోలేదు, అది ముహూర్తంకి మాత్రమే. అప్పటికే మాకు ఒక 80,000 రూపాయలు అయిపోయింది. అంటే ఓన్లీ ముహూర్తంకి, మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ముహూర్తం చేసి ఇలా ఓపెన్ చేద్దాం అనుకున్నప్పటికీ ముహూర్తంకి కొన్ని సామాన్లు కొందాం అనుకుంటేనే 80,000 అయిపోయింది అనమాట, టక్కన ఏరిపోయింది. అంటే అలా ఉంటుంది అనమాట. మించుమించుగా 2 లక్షలు దాటి డబ్బులు మీ దగ్గర మెటీరియల్కి సపరేట్గా ఉండాలన్నమాట. మీరు ఏం పెడతారు, ప్లానింగ్స్ ఎన్ని ఉన్నా సరే, ఒక బ్యాగ్స్ పెడదాము, బెల్ట్స్ పెడదాము, స్పెటికల్స్ పెడదాము, గాజులు పెడదాము, గిఫ్ట్స్ పెడదాము, టాయ్స్ పెడదాము, ఇవన్నీ పెట్టాలంటే ఆషామాషి కాదు. అన్నీ పెట్టాలని అంటే ఇంచుమించుగా 5 lakhs మెటీరియల్కే అయిపోతుంది అనమాట. మీరు ఏం పెట్టాలనుకున్నా కొంచెం అప్డేట్ చేసుకోవాలి. మేము ముందు ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టాను, ఆ తర్వాత టాయ్స్ తెచ్చుకున్నాను, ఆ తర్వాత చిన్నగా గిఫ్ట్స్ తెచ్చుకున్నాను. అప్డేట్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. షాప్కే పెడుతున్నాం అండి, మాకు వచ్చేది కూడా షాప్కే పెడుతున్నాము. సో ఇవన్నీ చూసుకుంటూ మనం పెట్టాలి తప్ప
ఫస్ట్లోనే లాభాలు అయితే రావన్నమాట. ఇంచుమించుగా మీరు ఒక 1 year వరకు కష్టపడాల్సి వస్తుంది. వన్స్ కష్టపడిన తర్వాత మాత్రమే మీకు సక్సెస్ అనేది ఉంటుందో ఉండదో ఆ తర్వాత విషయం. బిజినెస్ అన్నది అలానే ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పలేరు. చాలామంది అంటారు కదా ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్న బిజినెస్ కదా ఇది, ఇందులో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎక్కువ వచ్చేస్తాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ముందు కస్టమర్స్ రావాలి, ఏ ఏరియాలో పెట్టినా. కస్టమర్స్ రాకపోతే బిజినెస్ ఉండదు, బిజినెస్ ఉండకపోతే లాభాలు రావు. లాభాలు వచ్చే బిజినెస్ ఓకే, కానీ ఇందులో ఉన్న మైనస్లు ఏంటంటే డెడ్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది, వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక స్టోన్ ఊడిపోతే అది చల్లదు, ఏదో ఒకటి కొంచెం మాసిపోతే చల్లదు, చైన్ పాడైపోతే చల్లదు, చైన్ కానీ ఏదైనా మలబడిపోయి ఇది అయిపోతే చల్లదు. చాలా ఉంటాయి అనమాట ఇందులో. ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుని ఉంటే అక్కడికే వస్తుంది అనమాట. ప్రాఫిట్ అన్నది 100% ఉన్న, 50% ఉన్న, 30% ఉన్న, 20% ఉన్న, మార్జిన్ ఎంత ఉన్నప్పటికీ చాలా ఇబ్బంది అనమాట. ఇందులో ఇంకా బార్గెన్స్ మీరు పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. 200 ఐటమ్ 30 రూపాయలకి అడిగిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ఫీల్డ్లో. మా ఊర్లో ఇవి 30 రూపాయలే కదా బాబు అని సరే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. 100 రూపాయలు ఐటమ్ 20 రూపాయలు కూడా అడిగే వాళ్ళు ఉంటారు. మీరు బార్గెన్స్ పెట్టకుండా షాప్ని రన్ చేద్దామంటే చేయండి, అయినా అందులో కూడా ప్రాబ్లం ఉంది. ఏంటనంటే వన్స్ మీరు కానీ తక్కువకి, అందరికంటే తక్కువకి ఇవ్వకపోతే మీ షాప్కి ఎవరు రారు. 1 రూపాయి తక్కువకి అమ్మాలి తప్ప 1 రూపాయి ఎక్కువకి అమ్మలేరు మీరు. ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ని ఇంచుమించుగా మీరు అమ్మాలనుకుంటే 130కి 120కి అమ్మగలరు తప్ప 150కి 200కి అమ్మేంత రోజులైతే ఇవి కాదు. ఎందుకనంటే జనాలు అలా ఉన్నారు. ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ మీరు కొనుక్కొని తీసుకొచ్చారంటే అది 200 చెప్పారంటే అందులో మీకు 150కి 120కి 110కి అడిగే రకాలు కూడా ఉంటాయి అనమాట. మీరు అనుకుంటారు ప్రాఫిట్స్ అయితే ఎక్కువ చెప్తారు వీళ్ళు అన్నది అనుకుంటారు, కానీ 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని చెప్పడం తప్ప ఇంకా అంతకుమించి మనం చెప్పేసేది ఏమి ఉండదు. బార్గెన్స్ అనేవి అలా ఉంటాయి అనమాట. బార్గెన్స్ పెట్టకూడదు అని అంటే మనకు అవ్వదు, అది పెట్టామనంటే ఇబ్బందులు వస్తాయి అనమాట. అలా అని ఇందులో ఏదో హై ప్రాఫిట్స్ బిజినెస్ అయితే కాదనమాట, అదైతే నేను చెప్పగలను. ఈ బార్గెన్స్ వల్ల ఒకవేళ బార్గెన్స్ లేవు, పర్లేదు, చెప్పినంత ఇస్తున్నారు అని అంటే ప్రాబ్లం ఏం లేదు. అది మీరు ఆలోచించుకోవాలి ముందుగా. ఏదేమైనప్పటికీ నేను చెప్పిన టిప్స్ మీరు పాటించండి. నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అనుకోవచ్చు, కాకపోతే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని నేను చెప్తున్నాను. ఈ 3 monthsలో నేను ఫేస్ చేసినవని చెప్తున్నాను. ఒక షాప్ ఒక అడుగు వేసాను అంటే ఖచ్చితంగా అది ఎంతో కొంత అవగాహన తెచ్చుకున్నాను కాబట్టి అడుగు వేసాను అని మీ వరకు చెప్పగలుగుతున్నాను. సో ఇంకా మరికొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. స్టాక్ ఎలా తెచ్చుకోవాలి, స్టాక్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, స్టాక్ ఎలాంటిది తెచ్చుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎటువంటి స్టాక్ తెచ్చుకుంటే వెళ్తుంది, అండ్ ఏ మెటీరియల్ తెచ్చుకోవాలి, మీ ఏరియాని బట్టి ఎలా తెచ్చుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఈ సిరీస్ బోర్ కొడుతుందా లేదంటే బాగుందా అనేది కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వంశీ అసు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.